బళ్ళు ఓడలుగా మారడానికి, ఓడలు మళ్లీ బళ్ళైపోవడానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో అట్టే కాలం పట్టదు. ఎంతో మంది హేమాహేమీలైన నిర్మాతలు చివరి రోజుల్లో పూట గడవక దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. ఇప్పటికీ కొంతమంది నిర్మాతలు సినిమాలకు దూరంగా ఉండడమే మంచిదనే నిర్ణయంతో చిత్రసీమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లోని నిర్మాతల్లో కొందరి పరిస్థితి దుర్భరంగా ఉంది. ఏ క్షణంలో అయినా బోర్డు తిప్పేయచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు జోస్యం చెప్తున్నాయి. బెల్లంకొండ సురేష్ ఆల్రెడీ నష్టాల ఊబిలో కూరుకుపోయి ఎలా బయటకు రావాలో అర్థం కాక సతమతమవుతున్నాడు. ఇప్పుడు దిల్ రాజు పరిస్థితి ఇంతేనని సమాచారం. నిర్మాతగా, పంపిణీదారుడిగా తిరుగులేని స్ట్రాటజీ దిల్ రాజుది. ఆయన సంస్థ పేరు చెప్పగానే ఎన్నో హిట్ చిత్రాలు కళ్ల ముందు కదులుతాయి. హిట్ల వల్ల ఎంత సంపాదించుకున్నాడో తెలియదు గానీ ఫ్లాప్స్ వల్ల మాత్రం చాలా పోగొట్టుకున్నాడు. ఈ మధ్య ఆయన జడ్జిమెంట్ కూడా కాస్త తప్పుతోంది. రామయ్య వస్తావయ్య సినిమాతో సగం డబ్బులు పోయాయని పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సీతమ్మ వాకిట్లో లాంటి భారీ మల్టీస్టారర్ సినిమా తీసినా ఏమీ మిగిల్చుకోలేకపోయాడు. కొన్ని చిన్న సినిమాల్లో పెట్టిన పెట్టుబడులు గోడకు కొట్టిన సున్నమైంది. ఈ మధ్య పంపిణీదారుడిగాను నష్టాలొచ్చాయి. అందుకే దిల్ రాజు ప్రస్తుతం కామ్ అయిపోయాడన్న టాక్ వినిపిస్తోంది. కొన్ని సినిమాలకు ఆయన పేరుకే నిర్మాత, డబ్బులు బయట వ్యక్తులు పెడుతున్నారు. ఇక ముందు ఈ పద్ధతినే అనుసరించాలని ఆయన భావిస్తున్నారట. బినామీగా ఉంటూ సినిమాలు తీస్తే నిర్మాతగా కొనసాగినట్టు ఉంటుంది. దానికి తోడు తన నిర్మాణ చాతుర్యంతో లాభాలు తెచ్చిపెట్టొచ్చు అన్నది ప్రస్తుతం దిల్ రాజు నయా స్ట్రాటజీ.